హై వ్యూవర్స్, కొద్ది రోజుల క్రితం అంబుజా సిమెంటు అదాని సిమెంట్ రెండు మర్జ్ అయినాయి. ఇక అదాని ఏం చేస్తున్నాడు, ఈ అంబుజా సిమెంట్కి సంబంధించేసి ఇక వ్యాపార విస్తరణ దిశగా ముందుకు వెళ్తున్నాడు. గుడ్. ఇప్పుడు మీ అందరికి తెలిసింది ఏంటంటే థర్మల్ పవర్ ప్లాంటు, హైడ్రో పవర్ ప్లాంటు, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ఇలా ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి, కరెంటు సప్లై చేశారు. ఇందులో థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఉంటుంది. అదేంటంటే మొత్తం బొగ్గును మండించి తద్వారా ఈ కరెంటు ప్రొడ్యూస్ చేస్తారు. ఈ బొగ్గును మండించడం ద్వారా భారీ మొత్తంలో బూడిద ఫ్లై యాష్ వచ్చేది. ఈ ఫ్లై యాష్తో జిప్సం కనుక కలిపినట్టయితే సిమెంట్ రెడీ అయిపోయేది. ఈ థర్మల్ పవర్ ప్లాంట్లు ఎక్కడైతే ఉన్నాయో మీరు ఆ చుట్టుపక్కల గమనించినట్లయితే కనీసం ఒక 2-3 కిలోమీటర్ల అవతల కానీ ఊర్లో ఉండవు. ఎందుకు? ఆ ఫ్లై యాష్ దిబ్బలుగా ఉన్నా వాటి మీద ఎప్పటికప్పుడు మరలా నీళ్ళు చల్లుతూ ఉండాలి. అవి ఫ్లై యాష్ గాలికి ఎగరవాడు. అది కానీ గాలికి ఎగురుతూ వచ్చిందనుకోండి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల మీద పడిపోయింది, మొత్తం పొల్యూషను ఘోర తట్టుకోలేము అసలు అది. సో ఇప్పుడు విషయం ఏంటి, ఆల్రెడీ ఈ అనకాపల్లి చుట్టుపక్కల బయ్యవరం ప్రాంతాలలో రామ్కో, సాగరు, మైహోమ్ వాళ్ళది రేమండ్ కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ అదాని ఏం చేస్తున్నాడు, అంబుజా సిమెంట్ కంపెనీ పెడతా అన్నాడు. ఎక్కడ? పెదగంటాడ, వడ్లపూడి, ఉప్పరకాలనీ, దువ్వాడ, గంగవరం హౌసింగ్ బోర్డు కాలనీస్ లైక్ ఏవైతే ఉంటాయో ఈ పెదగంటాడలో సర్వే నెంబర్ వచ్చేసి 97, 98, 99, 101. అక్కడ కొన్ని ఎకరాలలో ప్లాంట్ పెట్టబోతూ ఉన్నాడు. అసలు బుద్ధి బుర్ర ఉన్నటువంటి ఏ ఒక్కళ్ళైనా ఇళ్ళ మధ్యలో లేదా ఇళ్ళకి నియర్ బై ఉన్నటువంటి చోట ఇటువంటి ఫ్యాక్టరీ పెడతారు, సిమెంట్ ఫ్యాక్టరీ. ఇప్పుడు ఆల్రెడీ ఎన్టీపీసీ, హిందూజా పవర్ ప్లాంట్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల కొన్ని గ్రామాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికీ ఫ్లై యాష్ వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఏది? ఆ ఫ్లై యాష్ని ఆ థర్మల్ పవర్ ప్లాంట్లో ఉంచి మధ్యలో వాటర్ స్ప్రే చేసి దుమ్ము లేకుండా ఉంచుతారు. ఇప్పుడేంటి, అక్కడి నుంచి ఈ పెదగంటాడులో అదాని వాళ్ళ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టే దగ్గరికి లారీల ద్వారా నిత్యం ఈ ఫ్లై యాష్ని పట్టుకొస్తూ ఉంటారు. అదంతా గాల్లో లేస్తూనే ఉండేది కదా. తర్వాత మొత్తం 2 యూనిట్లు 1000 కోట్ల దాదాపు పెట్టుబడి అప్రాక్సిమేట్లీ పర్ ఇయర్ వచ్చేసి 4 లక్షల టన్నుల సిమెంట్ ప్రొడ్యూస్ చేయాలనేది టార్గెట్. 4 లక్షల టన్నుల ఈ సిమెంట్ కూడా మరలేమైంది, అక్కడి నుంచి గంగవరం పోర్టుకి వెళ్ళింది. గంగవరం పోర్టు ఎవరిది? ఆల్రెడీ అదానిది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో మేజర్ పోర్టుల్లో వాటా అంతా అదానికి వెళ్ళిపోయింది. అరే అదానీకి సంబంధించి ఏ పని కావాలని ఆంధ్రప్రదేశ్లో రెండు బాబు చేసుకుని చెప్పేసి అన్నారు. జగన్ హయాంలో మొత్తం అదానికే దోచిపెట్టి అదాని ఏదడితే చేసి పెట్టి ఆంధ్రుల నోట్లో మట్టి కొట్టారు కొన్ని విషయాలలో. ఇప్పుడు మరలా కూటమి గవర్నమెంట్ కూడా అదానికి సపోర్ట్ చేయటం అంటే ఓకే కాదనను, కానీ ఆంధ్రులకి సంబంధించి ఎలా మీరు అన్యాయం చేస్తారు? వైజాగ్ వాసులను వచ్చేసి ఎలా మీరు ఇబ్బందులు గురి చేస్తారు? ఊళ్ళకు ఖాళీ అవ్వాలా? వేల మంది, దాదాపు 20,000 మంది మీద ఇప్పుడు పెట్టబోయే సిమెంట్ కంపెనీకి ఎఫెక్ట్ పడింది. అసలు ఎలా పెడతారంటే, హలో మేము పెట్టం, అక్టోబర్ 8వ తారీఖున ప్రజాప్రాయ సేకరణ చేసి ప్రజలు ఒప్పుకుంటే అప్పుడు పెడతారంట. జగన్మోహన్ రెడ్డి హయాంలో అమరావతిని క్యాపిటల్గా ఉంచాలా లేదా అని ఆ అమరావతి ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామని చెప్పేసి అమరావతి మాకు వద్దు, రాజధానిగా వద్దు, 3 రాజధానులు ముద్దు అని అక్కడున్న కొంతమంది గొర్రెల చేత ఈ వైసీపీ బ్యాచ్ చేత చెప్పించారు. అవునా కాదా? అలా ఇప్పుడు పెద్దగంటాడ దగ్గర కూడా ఈ అంబుజా సిమెంట్కి ఫేవర్గా ఉండే విధంగా కావచ్చు, కొంతమంది అమాయకుల చేత బెదిరించి కావచ్చు, ప్రజాప్రాయ సేకరణలో మీరు పెట్టుకోండి, మాకు ఉపాధి కల్పించండి అని అమాయకంగా చెప్పచ్చు. దానినే చూపించి వాళ్ళు అనుమతులు తెచ్చుకొని కంపెనీ స్టార్ట్ చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వేల మంది ప్రజలు అన్యాయంగా కాలుష్యానికి బలవుతారు. ఇక అత్యంత కీలకమైన పాయింట్, గంగవరం పోర్టులో పనిచేస్తే నా మిత్రుడు ఉన్నాడు. వాడు చెప్పింది ఏంటంటే, శివ ఆల్రెడీ గంగవరం పోర్టులో 3,500 ఎకరాలకు పైగా వాడికి ల్యాండ్ ఉందరా, అదంతా ఓపెన్ స్పేసారా, దానిలో మహా అయితే 10 ఎకరాలు 100 ఎకరాలు బ్రహ్మాండ పెద్ద పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చురా, ఏంటి దుర్మార్గం, ఆ ల్యాండ్ అలాగే ఉండాలి, ఇంకా బయట ల్యాండ్ వాళ్ళు కావాలని కుట్రబండుతూ ఉన్నారా, ఈ వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఖాళీ చేపించి మొత్తం వాళ్ళు వశం చేసుకుందాం చూస్తున్నారని చెప్పేసి అన్నాడు. అవునా కదా క్రాస్ వస్తే ఆల్మోస్ట్ నాకు అదే అనిపిస్తుంది. మొన్న ఆ మధ్య మీకు చెప్పాను, వైజాగ్ స్టీల్ ప్లాంట్లో నెమ్మది డిపార్ట్మెంట్లో ప్రైవేట్ సెక్టర్కి పంపిస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోతున్నారు. రానున్న రోజులలో కనుక అద్భుతమైన లాభాలు కనుక వైజాగ్ స్టీల్ ప్లాంట్ కనుక సాధించకపోతే
డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ అనే పేరు చెప్పి దానిని ప్రైవేటు పరం చేయటం ఖాయమని తెలుస్తుంది. ఈ ప్రైవేటు పరం చేసే వాళ్ళల్లో మేజర్ వాటా అదానికి వెళ్ళబోతుందని చెప్పేసి ఆల్రెడీ డీల్ కూడా సెట్ అయిందట. సో అదాని అనబడే వ్యక్తి భారతదేశానికి సంబంధించి సంపదను పెంచుతూ వేల మంది కోట్ల మందికి నువ్వు ఉపాధి కల్పిస్తే మంచిదే, కానీ ఏ ప్రాంతంలో అయితే నువ్వు కంపెనీలు పెడుతున్నావో ఆ ప్రాంత ప్రజల పొట్ట కొట్టేలా ఉండకూడదు, ఆ ప్రాంత ప్రజలను అక్కడి నుంచి తరిమేసేలా ఉండకూడదు, అన్నింటికి మించి అక్కడ వరకు ఉసురు తీసేలా ఉండకూడదు. సో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు మీరు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు తీసుకురండి, కానీ ఆ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వరం అవ్వాలి తప్ప ఆంధ్రులకి శాపం కాకూడదు అన్నది నా యొక్క మెయిన్ ఇంటెన్షన్. అది మీకు అర్థమైందని భావిస్తున్నా. దయచేసి ఇక మీదట ఏ కంపెనీ అయినా సరే జనావాసాల మధ్య ఊరికి కొంచెం పక్కనో ఇలా వద్దు. ఊరికి దూరంగా పెట్టండి, జనావాస సంబంధం చోట కంపెనీలు పెట్టండి, అదే పద్ధతి.